నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పింఛను తొలగిస్తుందని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శ. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా. నిరుద్యోగ యువత ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని సాధించాలన్న ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా ముగిసిన శ్రావణ మాస ఉత్సవాలు. శ్రావణ మాసం చివరి శుక్రవారం భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయం. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలన్న వైసీపీ నేత కేకే రాజు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తోందని కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.71 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పింఛన్లు తొలగించినట్లు అసత్య ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే 10 లక్షల పింఛన్లు తొలగించారని వివరించారు. చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నామని, గత ప్రభుత్వం అనర్హులకు దివ్యాంగ ధృవపత్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 80,000 మందిని అనర్హులుగా గుర్తించామన్నారు. వారికి పింఛన్ మంజూరు చేయించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛన్ తొలగించబోమని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ అసత్య ప్రచారాలు నమ్మవద్దని హితవు పలికారు. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంపు విషయంలో పెట్టిన 3వ సంతకం మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా, ఏ రాష్ట్రంలో కూడా చేయనట్టు విధంగా సుమారు 33,000 కోట్ల రూపాయలు రాష్ట్ర పెన్షన్ నిమిత్తమే బడ్జెట్గా ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలని 65 లక్షల మందికి గత జూలై 1న మొదలు పెడితే ఈరోజు 63,71,000 మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమే ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాగా సమాజంలో పేదరికం నిర్మూలన చేయాలి, ఏ రకంగా అయితే ప్రజలు పేదరికం నుంచి బయటకు వస్తారు అనే విషయంలో ఎప్పుడూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్నది కాదు. గతంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఎలాగ అభ్యున్నతి తీసుకురావాలి, మహిళల ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి ఎలా బయటికి రావాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశం అంతా కూడా ఆచరిస్తున్న జరుగుతూ ఉంది. విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వం, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిజిటలైజేషన్ ఐటీ రంగాల్లో దూసుకుపోతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. డిజిటల్ పీపుల్ సర్వేలో ఇప్పటికే ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. విశాఖలోని హోటల్లో సైబర్ సెక్యూర్ ఆంధ్ర 2025 సమ్మిట్ జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్లో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో సెక్యూరింగ్ ఆంధ్ర డిజిటల్ బ్యాక్ బోన్, ఇంజనీరింగ్ ట్రస్ట్, ఇండియన్ ఏజ్ ఆఫ్ సైబరిష్ తదితర సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, రాష్ట్రం డిజిటలైజేషన్లో దూసుకుపోతున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ ప్రధానమైన విభాగమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో 700కు పైగా సేవలను అందిస్తోందని చెప్పారు. డిజిటల్ సేవలను ముందుకు తీసుకువెళ్తూ పేపర్లెస్ పాలన అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి సమయంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకమైన విభాగమన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఐబీమ్, డిలైట్, ఇన్ఫోసిస్, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు పాల్గొన్నారు.
చాలా మంచి కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ బిగ్ కంపెనీస్ వాళ్ళు అంతా వస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లము సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా స్పీడ్గా డిజిటలైజేషన్లోకి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజనరీ సీఎం అయిన, అలాగే మన డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలోనూ, లోకేష్ గారి ఐటీ అండ్ మినిస్ట్రీ గారి చేతుల్లోంచి అత్యంత ఫాస్ట్గా గ్రో అవుతుంది మనకి డిజిటలైజేషన్. త్వరలోనే మన ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ కింద ఉంటుంది డిజిటలైజేషన్లో. అలాగే మనకి ఎందుకంటే ఎన్నో సర్వీసెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య మీ అందరికీ తెలుసు, వాట్సాప్లో కూడా 700 పైగా సర్వీసెస్ మనకి ఇస్తున్నారు. మన విశాఖపట్నం నగరంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII సైబర్ సెక్యూరిటీ మీద ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారండి. ఇనాగురల్ సెషన్లో సైబర్ సెక్యూరిటీ టాపిక్ మీద ఎక్స్పర్ట్స్ మాట్లాడారండి. ఈరోజు మన అందరికీ తెలుసు, కన్వెన్షనల్ వార్ఫేర్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా సైబర్ వార్ఫేర్ కూడా నడుస్తుంది. మన కంట్రీ మీద కూడా, మన కంట్రీ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా డిఫరెంట్ సైబర్ క్రిమినల్స్ వేరే కంట్రీ నుండి దాడులు జరిపారండి. మన కంట్రీ ఎఫెక్టివ్గా తిప్పి కొట్టారండి. కానీ భవిష్యత్తులో కూడా అటువంటి అటాక్స్ జరిగితే తిప్పి కొట్టడానికి రీసెర్చ్ అవసరం, ఇన్నోవేషన్ అవసరం, హోమ్మేడ్ టూల్స్ ఇన్వెంట్ చేయాల్సి వస్తుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాను ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ 39వ వార్డ్ అధ్యక్షురాలు రూపా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఎంతో చొరవ చూపి అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేశారన్నారు. ఈ మేళా ద్వారా వందలాది మంది యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఏ జాబ్ మేళాకు విశేష స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమానికి, యువత ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు. దక్షిణ నియోజకవర్గం శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా టోటల్ డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద ఒక సంస్థలు ఇవాళ చాలామంది అంటే ఒక 1000 మంది నుంచి 2000 మంది హాజరవుతున్నారని మా అంచనా. దీనికన్నా మించుతుందని సాయంత్రం కల్లా మాకు తెలుస్తుంది. ప్రతిదీ మాకు అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక 20 నుంచి 25 కంపెనీస్ వచ్చాయండి. ఇలాంటివి ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి మేము నిర్వహించాలనుకుంటున్నాం. ఇది ఎన్డీఏ కూటమి తరపున విద్య, వైద్యం, ఉపాధి, దాంట్లో ఉపాధి ప్రతి ఒక్క యువతకి రేపు కాబోయే హోల్డర్స్కి, డిగ్రీ హోల్డర్స్ అవనివ్వండి, లేకపోతే ఎవరైతే నిరుద్యోగి ఉన్నదో వాళ్ళకి అండి, ప్రతి ఒక్కరికి ఈ మంచి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో సామూహిక శ్రావణ లక్ష్మీ పూజలో భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. దేవస్థానం ఉచితంగా నిర్వహించిన ఈ పూజల్లో 250 మంది మహిళలు పాల్గొన్నారు. శ్రావణ లక్ష్మి శుక్రవారం పూజల్లో 108 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదాలు, కుంకుమను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలోని శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని చెప్పారు. అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు గావించారని తెలిపారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించడం భక్తులకు ఎంతో శ్రేయస్కరమని చెప్పారు. ఆలయంలో శ్రావణ లక్ష్మి పూజలు ముగిశాయని తెలిపారు. దేశంలో స్వయంభూమూర్తిగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాలు ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు ఇక్కడ మండపంలో బావిలో స్వయంభూమూర్తిగా వెలిసి అక్కడ గర్భాలయంలో ప్రతిష్ఠింపబడ్డారు. అమ్మవారు సుమారు వెలిసి 150 ఏళ్ళు అయ్యిందని చెప్పి ఆ నోట ఈ నోట విన్న మాటల ద్వారా తెలిసి వస్తోంది.
అమ్మవారి ఇక్కడ విశేషం ఏమిటంటే స్వయంభూమూర్తి, అదేవిధంగా స్వయం పూజాక్షేత్రం. అంటే ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని స్వయంగా తమ స్వహస్తాలతో అమ్మవారిని అర్చించుకుని పూజించుకునే అవకాశం ఉన్న ఏకైక శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, మహాలక్ష్మి రూపం కనక మహాలక్ష్మి అమ్మవారు. అదేవిధంగా అమ్మవారు ఇక్కడ బహిరంగంగా ఉంటారు. అంటే పంచభూతాలు సేవించే విధంగా పైన గోపురం కానీ చుట్టూ గోడలు కానీ లేకుండా అమ్మవారు బహిరంగంగా ఉంటారు. అంటే కింద నుంచి మనుషులే కాదు, పైనుంచి దేవతలు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అనడానికి తార్కాణంగా అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ గురువారం ప్రీతికరమైన రోజు. ఎందుచేతంటే పూర్వకాలంలో అమ్మవారిని మార్గశిర మాసంలో గురువారం నాడు ఆ బావిలోంచి తీసి ప్రతిష్ఠించారనే వార్త ఉంది, అనే మాట ఉంది. దాని మీద ఏమిటంటే గురువారం చాలా విశేషం. ఇంకా మార్గశిర మాస గురువారాలు అన్నవి ఇంకా విశేషంగా జరుపుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్నారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా తమ పార్టీ ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందన్నారు. ప్లాంట్లోని పలు విభాగాలకు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు. తక్షణమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చొరవ చూపి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగేటట్లు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు తమ పార్టీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి తదనంతరం ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయడంతో పాటు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి ముందుకు నడిపించాలని నిపుణులు, మేధావులు సూచనలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఈ రోజు ఎన్నికలకు ముందు గత 5 సంవత్సరాల కాలంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి నాయకులు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి ఎన్నికలకు ముందు తీయని మాటలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కానీ, ఉక్కు కార్మిక సంఘాలను కానీ, కార్మికులు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత వాసులను కానీ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మాకు ఊపిరి ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కానివ్వం. మాకు ఓట్లు వేసి గెలిపిస్తే, మీరు మమ్మల్ని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపితే మేము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అని ఆ రోజు నమ్మబలికి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకి మడుగులు ఒత్తి ఈరోజు ఈ కార్మిక సంఘాలకి, కార్మికులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సుమారు 1,00,000 కుటుంబాలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శీలానగర్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించామని నగర క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. 3 అరెస్టు చేసి వారి నుండి 72 తులాల బంగారు నగలు, బంగారు ఆభరణాలు, 9 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డీసీపీ మాధురి మాట్లాడుతూ శీలానగర్లో జరిగిన చోరీ కేసును వారం రోజుల్లోనే గాజువాక పోలీసులు ఛేదించారన్నారు. నిందితులైన చిట్టికెల నాగేశ్వరరావు, జ్ఞానప్రకాష్, రాంబాబులను అరెస్టు చేశామన్నారు. వారు చోరీ చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన హై హ్యాండ్ ఫోన్స్తో పాటు చోరీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ 3 నిందితులపై 5 జిల్లాల్లో దొంగతనం కేసులు, 1 హత్య కేసు నమోదైందని డీసీపీ లతా మాధురి తెలిపారు. నిందితులు జూన్ నెలలోనే జైలు నుంచి విడుదలై నెల రోజుల్లోనే పథకం ప్రకారం దొంగతనం చేశారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో క్రైమ్ ఏసీపీతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. వెంకటేశ్వర కాలనీ అపార్ట్మెంట్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది, నైట్ హెచ్బి ఒకటి జరిగింది. ఇన్మేట్స్ యాక్చువల్గా అక్కడే ఇంకో ఫ్లోర్లోని నైట్
వేరే ఫ్లోర్లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ హెచ్బి చేయడం జరిగింది. సో అందులో దాదాపు 100 తులాస్ గోల్డ్, 13.5 lakh క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్, సౌత్ క్రైమ్ టీం మొత్తం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు. దీంట్లో 3 అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము, డిటెక్ట్ చేసాము. ఆ 3 కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము. ఇందులో అవుట్ ఆఫ్ 100 తులాస్ 72 తులాస్ గోల్డ్ అండ్ 9.4 lakh క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ 3 అఫెండర్స్ డీటెయిల్స్, వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు. A1 చిట్కల్ నాగేశ్వరరావు, A2 అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, A3 రాంబాబు. వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. A1 నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి ఆలయంలోని భారీ ఎత్తున పూజ నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షులు పోలవరపు సన్యాసరావు తెలిపారు. 39వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉదయం నుండి భక్తులతో కోలాహలంగా మారింది. ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, కుంకుమ పూజలలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్యాసరావు మాట్లాడుతూ చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భారీ అన్న సమారాధనలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున దీపారాధన కార్యక్రమాన్ని చేపట్టామని మహిళలు పాల్గొన్న వాళ్ళని ఆయన కోరారు. 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయండి. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు. అలాగే కార్పొరేటర్ సాదిక్ గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారన్నారండి. మళ్ళీ సాయంత్రం అమ్మవారికి సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి 108 రకాల పిండి వంటలు, డ్రై ఫ్రూట్స్ వాటితో అమ్మవారికి నివేదన జరగడం జరుగుతుంది. అలాగే సారి ఊరేగింపు కూడా ఈ పురవీధుల్లో ఊరేగించి అమ్మవారికి సారి కూడా సమర్పించడం జరుగుతుందండి. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారికి 5 వారాలు కూడా విశేషంగా పూజలు చేసి అన్నీ కూడా భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకొని మాకు అన్నీ కూడా అమ్మవారిని నమ్ముకుంటే మాకు అన్ని కోరికలు తీరుతున్నాయి. దానివల్ల మేము వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం అని చెప్పి భక్తులు కూడా వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నగరంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే జనసేన పార్టీ నగర అధ్యక్షులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. వంచంలోని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన పార్టీ నేతల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పారు. మున్సిపల్ స్టేడియంలో సమావేశం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 30న జరగనున్న సమావేశంలో తమ పార్టీ క్యాడర్కు దిశ నిర్దేశిస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు తెలియజేస్తారన్నారు. పార్టీ శ్రేణులు ఉత్తేజపరచడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా కృషి చేయాలో నిర్దేశిస్తారని అన్నారు. ఎమ్మెల్యే వంశకృష్ణ వెంట విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ప్రధాన నేతలు, వీర మహిళలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున సాయంత్రం 3 గంటలకి విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులతో మీటింగ్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఇది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా హాజరవుతారు. కాబట్టి ఎంతో చరిత్ర నుండి విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేమందరం, మా కార్పొరేటర్ మేమందరం కూడా వచ్చి, స్థానిక నాయకులందరికి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఫుడ్ స్టాల్స్ ఎక్కడ పెట్టాలి, గ్రౌండ్ చుట్టూరు పార్కింగ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటని చూసుకొని రేపటి నుంచి ఇక్కడ క్లీన్ చేసే కార్యక్రమము,
ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి ఇది నవ్వుతో నా భవిష్యత్తులాగా చేయాలి. విశాఖపట్నం సిటీ అంతా కూడా జనసేన ఫ్లాగులు, జన సైనికులు అందరూ కూడా పాల్గొని విశాఖపట్నం ఈ 1 వీక్ అంతా కూడా జనసేనమయ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడు కానీ కార్యకర్త కానీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే కార్యక్రమం. తమ సభ్యులకు ఈ నెల 26వ తేదీన వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ జరుగుతుందని చెప్పారు. 600 మందికి మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్పం, పూలు, పండ్లు, మొక్కలను పంపిణీ చేస్తామని శ్రీనుబాబు తెలిపారు. నగరంలోని జరిగిన అసోసియేషన్ల సమావేశంలో వినాయక చవితితో పాటు జర్నలిస్టుల సమస్యలపై పోరాడాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు నారాయణ మీడియాతో మాట్లాడుతూ 26న ఆసిలిమెట్టలోని వేమన మందిరంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అక్రిడేషన్ల మంజూరు విషయంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఈరోజు ఈశ్వర్రావు, కె మదన్, జగన్మోహన్, శివప్రసాద్, దేవత్రినాథ్, డి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, అందుకు చిన్న మధ్యతరహా పత్రికలకు సంబంధించిన అవలంబించాల్సిన విధానాలు, అలాగే ప్రభుత్వ పరంగా ఇంకా ఏదైనా ప్రతిపాదనలు ఇవ్వాలనుకుంటే వాటికి సంబంధించిన విధి విధానాల మీద చర్చించాం. దానికోసం ఒక 3 సభ్యులతో కమిటీని కూడా రూపకల్పన చేసుకున్నాం. కాబట్టి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అలాగే ప్రధానంగా ఈ నెల 27న వినాయక చవితి పర్వదినం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ నెల 26న 10 గంటలకు ఆశీర్మెట్ట వద్ద ఉన్న వేమన మందిరంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పూల, పండ్ల, మొక్కలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇది ప్రతి ఏటా కూడా కొనసాగుతున్న ప్రక్రియ. సుమారు 600 మంది జర్నలిస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసాం. మరి కావున ఆ రోజు 10 గంటల నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ ఫెడరేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వినాయక చవితి పర్వదినంలో పాల్గొని మరి మట్టి వినాయక విగ్రహాలని స్వీకరించాలని కోరుకున్నాం. ప్రజలందరూ తమ పండుగలను పర్యావరణానికి ముప్పు కలగకుండా జరుపుకోవాలని స్వాతి ప్రమోటర్స్ అధినేత రెడ్డి కోరారు. కురుపం మార్కెట్ వద్ద భక్తులకు మట్టి గణనాథులను వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే వస్తువులను వినియోగించవద్దని భక్తులను కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితికి అనేక ప్రాంతాల్లో భక్తులకు ఉచితంగా మట్టి గణనాథులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా వేలాది గణపతి విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందజేస్తామని స్వాతి ప్రమోటర్స్ అధినేత తెలిపారు. వాతావరణ కాలుష్యరహితంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఇది 10 సంవత్సరాల నుంచి కూడా మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహకారం అందించి విశాఖపట్నం నగరంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ మట్టి వినాయకుల్ని పూజించాలి తప్ప ఈ కలరేసిన రకరకాల వినాయకులను పూజించొద్దు అనే నినాదంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడంలో మీడియా మిత్రులదే మూల కారణం. వారితో పాటు మేము కూడా ప్రతి సంవత్సరం మా విశాఖపట్నం ప్రజలకి, మా తెలుగువారు అందరికీ కూడా ఈ బొమ్మలు అందించి మా వంతు మేము వారితో పాటు వారి పూజలో భాగం పొంది ప్రతి ఒక్కరికి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి 10 సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి మేమే కాదు ఇంకా చాలామంది చేయొచ్చు. సమాజానికి ఉపయోగపడే పనులు మనం అనేకం రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేసి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిపించి అవకాశం మనం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మాకులాగా ఇంకా కొంతమంది వచ్చి అందరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. కురుపం మార్కెట్ సమీపంలో గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు జరిగాయి. అమ్మవారు సకల స్వర్ణాభరణ సహిత మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో మహిళలు లలితా సహస్రనామ సామూహిక పారాయణం చేశారు. 250 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు గావించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజ నిర్వహించామని చెప్పారు. అమ్మవారికి వేకువజామునే పంచామృతాలు 108 ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించామని అన్నారు. అమ్మవారికి 108 స్వర్ణ పుష్పాలతో నివేదన గావించి భక్తులకు దర్శనం కల్పించామని చెప్పారు. అలాగే ప్రాంగణంలో పేదలకు నారాయణ సేవ నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా చేస్తున్నాం. ఆఖరి శుక్రవారం సందర్భంగా మా అమ్మవారికి ఈరోజు మహాలక్ష్మీదేవికి అలంకరించున్నామండి. మహాలక్ష్మి అలంకారం కాబట్టి తెల్లవారుజామున అమ్మవారి పంచామృత అభిషేకం చేసి అమ్మవారికి లక్ష్మీదేవి అలంకారం చేసాం. సువర్ణ వస్త్ర సువర్ణ ఆభరణాలతో అలంకరించి సువర్ణ పుష్పాలతో పూజ చేసామండి. భక్తులందరి చేత 200 నుంచి 500 మంది వరకు వచ్చిన భక్తుల చేత కూడా లక్ష్మీ సహస్రనామాలతో పూజ చేస్తున్నాం. చేసుకోవడం వల్ల అమ్మవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి ప్రతిదీ కాబట్టి అందరి చేత కూడా లక్ష్మీ పూజలు చేయిస్తున్నామండి. నేటి తరం నీటిని కాపాడకపోతే భవిష్యత్తు తరానికి త్రాగేందుకు గుక్కడి నీళ్లు కూడా దొరకవని సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు సూరిబాబు హెచ్చరించారు. నదులను అనుసంధానం చేయాలంటూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద 2వ రోజు కూడా దీక్షను ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా సూరిబాబు ప్రజా గాయకుడు మధ్య దేవిశ్రీ మాట్లాడారు. నీటిని కాపాడుకుంటే వరం అవుతుందని చెప్పారు. వదులుకుంటే అది మనకు శాపం అవుతుందన్నారు. నీటిని ఎప్పుడూ పొదుపుగానే వినియోగిస్తూ భావితరాలకు దృష్టిలో పెట్టుకొని నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల్లో ఆక్రమణలు పూడికలను తొలగించి నీరు నిల్వ ఉండేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఉన్న చెరువులను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా చెరువులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వర్షపు నీటిని వృధా పోకుండా చెరువులో ఉండే విధంగా భూగర్భ జలాలు నిల్వలు పెరుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేసేందుకు శ్రద్ధ వహించాలని సూరిబాబు దేవిశ్రీ కోరారు. గత 18 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ప్రజల మేలు కోసము. అందులో భాగంగా 11 ఉద్యమాలు అవగాహన ఉద్యమాలు మొదలుపెట్టాము. అందులో నుంచి మొదటిది భూగర్భ జలాలు పెరగడానికి ఇంకుడు గుంతలు తీయించమని, రెండోది ఏమంచి రాబోయే తరానికి కాబోయే వారసులు తయారవ్వాలంటే ఇప్పుడున్న చిన్నపిల్లలు పెంకి పిల్లలు లాంటి వాళ్ళు కానీ మున్సిపల్ స్కూల్ సింగిల్ పేరెంట్ పిల్లలు ఇలాంటి వాళ్ళు నుంచి మంచిగా చేరదీసి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే వాళ్ళు రౌడీలుగా మారరు. అలాగే ఈ రాజకీయ నాయకులకి ఏంటంటే పెన్షన్లు ఆపేయాలని చెప్పేసి ఒకటి, అలాగే మా పలు రకాల దీనిమని పెట్టామండి. అది ఇప్పుడు ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాలు పెరగాలంటే జీవనదులు అనుసంధానం చేయాలని. జీవనదులు అనుసంధానం మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఒకేసారి వర్షం వస్తుంది, ఒకేసారి భూములని కొన్ని ఎండిపోతుంటాయి. ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మన ప్రజా మేధస్సుతోటి తెలివితేటలతోటి అధికారులు ఏంచి తెలివిగా ప్రవర్తించి ఈ ఎక్కువగా వర్షం వచ్చిన నీరు నియమించి వర్షం లేని ఏరియాలకి పాస్ అయ్యేటట్టు దానిలో చేయాలంటే ఈ జీవనదులన్నీ అనుసంధానం కింద చేయాలి. నీటిని కాపాడుకుంటే వరం, వదులుకుంటే శాపం అనే నినాదంతో ఈరోజు 2వ రోజు సంఘమిత్ర సూరిబాబు గారు చేస్తున్నటువంటి దీక్షకు ప్రజాగాయకుడిగా నా మద్దతు తెలియజేస్తూ, మరి అమృతం లాంటి నీటిని మనం విడిచిపెడతా ఉన్నాం, నీటిని కొనుక్కుంటా ఉన్నాం. మరి అటువంటి పరిస్థితిలో సంవత్సరం మొత్తం 11 పోరాటాలు చేసి ఇది 11వ పోరాటం సూరిబాబు గారు. మరి ఈ పోరాటంకు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయన చేస్తున్న న్యాయమైన పోరాటం. ఆయన ప్రకృతి కోసం మాట్లాడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పింఛను తొలగిస్తుందని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శ. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా. నిరుద్యోగ యువత ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని సాధించాలన్న ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా ముగిసిన శ్రావణ మాస ఉత్సవాలు. శ్రావణ మాసం చివరి శుక్రవారం భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయం. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలన్న వైసీపీ నేత కేకే రాజు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వెల్లడి.
ఈ వార్తలు ఎంతతో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.